యోసేపు తన ఇంటి నిర్వాహకునికి ఇలా ఆజ్ఞ ఇచ్చాడు. వారి గోనెలను పూర్తిగా ధాన్యంతో నింపి ప్రతి ఒక్కరి డబ్బును వారి గోనెలోనే పెట్టు. కనిష్ఠుడైన బెన్యామీను గోనెలో నా వెండి గిన్నెను కూడా పెట్టు అని చెప్పారు. యోసేపు చెప్పినట్లే అతడు చేశాడు. తెల్లవారగానే వారు తమ గాడిదలతో బయలుదేరారు. వారు కొంత దూరం వెళ్లగానే యోసేపు తన సేవకునితో, నీవు వారి వెంట వెళ్ళి ఎందుకు మేలుకు ప్రతిగా కీటి చేశారు? నా ప్రభువు పానం చేసే వెండి గిన్నెను ఎందుకు దొంగిలించారు అని అడగమని చెప్పాడు. అలాగే ఆ సేవకుడు వారిని వెంబడించి యోసేపు చెప్పినట్లుగా వారిని ప్రశ్నించాడు. అప్పుడు వారు, అయ్యా, మీరు ఎందుకిలా మాట్లాడుతున్నారు? మేము దొంగతనం చెయ్యము. మా గోనెలలో దొరికిన డబ్బును కూడా మేమే తిరిగి తీసుకొచ్చాం. మేము వెండిగాని బంగారంగాని ఎలా దొంగిలిస్తాం అని అన్నారు. మాలో ఎవరి దగ్గర ఆ గిన్నె దొరికితే వాడు చచ్చునుగాక. మేమంతా మీ ప్రభువుకు దాసులమవుతాము అని చెప్పారు. ఆ సేవకుడు, ఎవరి దగ్గర దొరికితే అతడే దాసుడవుతాడు, మిగిలినవారు నిర్దోషులు అన్నాడు. అప్పుడు వారు తమ గోనెలను తెరిచి పెద్దవాడి దగ్గర మొదలుకొని చిన్నవాడి వరకు వెతికాడు. చివరికి గిన్నె బెన్యామీను గోనెలో దొరికింది. ఆ సేవకుడు వారిని తిరిగి పట్టణానికి తీసుకెళ్లారు.